హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ రెడ్మీ Y2 మొబైల్ని నేనైతే ఒక 1 వీక్ పైన యూజ్ చేశాను. ఈ 1 వీక్లో ఈ మొబైల్ని అయితే నేను అన్ని విధాలుగానైతే టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మొబైల్ని రియల్మీ 1తో కూడా కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే చేశాను. సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను. దీని ప్లేలిస్ట్ మీరు అక్కడ నుండి రెడ్మీ Y2కి సంబంధించిన వీడియోస్ని అయితే చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో ఈ మొబైల్ నా 1 వీక్ ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేయబోతున్నాను. సో దీంట్లో నాకు నచ్చిన విషయాల్ని అండ్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ వాటన్నిటిని కూడా షేర్ చేయబోతున్నాను. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోని అయితే నాకు 1 వీక్ పట్టింది చేయడానికి దగ్గర. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. సో ఫ్రెండ్స్కి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను దీంట్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. సో లేటర్గా దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే దీని డిజైన్ అండ్ బిల్డ్. డిజైన్ చూసుకుంటే మనకైతే ఆల్మోస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రోలానే ఉంది. బట్ యాంటీనా బ్యాండ్ అలైన్మెంట్ అయితే మనకు చేంజ్ చేశారు. సో ఓవరాల్ కొంచెం చూడడానికి అయితే డిజైనింగ్ పరంగా మనకైతే కొంచెం బెటర్ కనపడుతుంది. అండ్ బిల్డ్ గురించి మాట్లాడితే ఇదైతే మనకు ఫస్ట్ చేతిలో పట్టుకుంటే మెటాలిక్ ఫీల్డ్ అయితే వస్తుంది. బట్ ఇది మనకు మెటాలిక్ బిల్డ్ అయితే కాదు, మొత్తం కూడా మనకైతే ప్లాస్టిక్ బిల్డే. సో ఓవరాల్గా బిల్డ్ చూసుకుంటే అంత సూపర్ అని నేను చెప్పలేను, బట్ బిల్డ్ అయితే మనకు యావరేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 5.99 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 720x1440 రిజల్యూషన్తోని అండ్ 269 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంది దీంట్లో. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకైతే వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. సో మనకు కలర్స్ కూడా షార్ప్గానే కనబడుతున్నాయి అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా మనకైతే బాగానే ఉంది. సో డిస్ప్లేలో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, అది నేను కాన్ సెషన్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అయితే మనకు చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. సో డే టు డే యూసేజ్లో నాకైతే ఎక్కడ కూడా ల్యాగ్స్ అండ్ హ్యాంగ్స్ అయితే ఎక్కడ కూడా ఫేస్ చేయలేదు. అండ్ మన గేమింగ్ కూడా దీంట్లో బాగానే ఉంది. మనం యాస్ఫాల్ట్ 8 ఇలాంటి హెవీ గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగానే ఆడవచ్చు. అండ్ దీంట్లో మనకు టెంపరేచర్ కూడా మరీ ఎక్కువ హీట్ అయితే అవ్వట్లేదు. సో దగ్గర 42 degrees వరకు అయితే వెళ్ళింది మ్యాక్సిమం టెంపరేచర్. సో టెంపరేచర్ కూడా మనకైతే కంట్రోల్గానే ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకైతే ఓకే బాగానే ఉంది. దీంట్లో మనకు 625 ప్రాసెసర్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే బాగానే ఉంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో చాలా బాగుంది. సో మనకు ర్యామ్లో కూడా బాగానే యాప్స్ని అయితే స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇంకొకటి నాకు దీంట్లో నచ్చిన విషయం, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు వీళ్ళు, ట్రిపుల్ స్లాట్ ఇది. సో మనం ఈజీగా 3GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా కూడా మెమరీ కార్డ్ని వేసుకొని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీని. సో ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియోని ఇచ్చారు. సో ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసుకుంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ నోగట్ ఇచ్చారు, దీంట్లో ఓరియో ఇచ్చారు, ఇదొక మంచి విషయం. అండ్ దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు MIUI 9.5 ఇచ్చారు. సో 9.5లో మనకు ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా నాకైతే ఒక మంచి ఆప్షన్ అనిపించింది. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మొత్తం బేస్ అయ్యిందే కెమెరాస్ మీద. వీళ్ళు టార్గెట్ చేసింది కెమెరాస్ని. సో మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. అండ్ రేర్ చూసుకుంటే 12+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డే లైట్లో అండ్ లో లైట్లో రెండిట్లో కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మనకు పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫ్రంట్ కెమెరాలో బాగానే వస్తున్నాయి. అండ్ వీడియో కూడా మనకైతే ఫ్రంట్ కెమెరాలో బాగానే వస్తుంది. మనకి LED ఫ్లాష్ లైట్ కూడా ఉంది ఫ్రంట్ కెమెరాలో. అదే మనం రేర్ కెమెరా గురించి మాట్లాడుకుంటే రేర్ కెమెరాలో మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. వీడియోలో మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో వీడియోస్ కూడా మనకైతే స్టేబుల్గా వస్తున్నాయి. అండ్ కలర్ రిప్రొడక్షన్ అదంతా కూడా బాగానే ఉంది. బట్ దీంట్లో మనకు కెమెరాస్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి రేర్ కెమెరాలో. దీని గురించి నేను మైనస్ పాయింట్స్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3080 mAh బ్యాటరీ వస్తుంది. సో ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే నాకు అంత సూపర్ అని అయితే అనిపించలేదు. సో దగ్గర మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే వస్తుంది. మీరు మోడరేట్ యూజర్ అయితే మీకు ఒక 1 day వరకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు అయితే ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. సో నా టెస్టింగ్లో నాకు స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే
ఒకసారేమో 4 hours 52 minutes వరకు వచ్చింది అండ్ ఇంకొకసారి ఏమో 5 hours 22 minutes వరకు వచ్చింది. సో దగ్గర మీకైతే 4.5 hours నుండి 5.5 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు. మొబైల్ అయితే మనకు 1 hour 40 minutes నుండి 2 hours 5 minutes 2 hours 10 minutes వరకు అయితే పడుతుంది. దగ్గర 2 hours వరకు అయితే పడుతుంది మొబైల్ ఛార్జ్ అవ్వడానికి కూడా. సో ఓవరాల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ దీంట్లో సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అండ్ అదేవిధంగా ఫేస్ ఐడి కూడా ఉంది. రెండు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఈ మొబైల్లో అయితే మనకు ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకుంటే అయితే మనకు చాలా అక్యురేట్గా ఉంది, ఫాస్ట్గానే మొబైల్ అయితే అన్లాక్ చేస్తుంది. అదే మనం ఫేస్ ఐడి గురించి మాట్లాడుకున్నట్లయితే ఫేస్ ఐడిని కూడా వీళ్ళు బాగానే ఇంప్లిమెంట్ చేశారు. డే లైట్లో లో లైట్లో అన్ని కండిషన్స్లో కూడా బాగానే వర్క్ అవుతుంది. బట్ మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్లో అండ్ మరీ నైట్ కండిషన్స్లో డార్క్ కండిషన్స్లోనైతే ఫేస్ ఐడి అయితే వర్క్ అవ్వట్లేదు. మీరు ఎంత బ్రైట్నెస్ పెట్టినా సరే అండ్ మీరు ఎంత మంచి బ్రైట్ వాల్పేపర్ పెట్టినా సరే మొబైల్ అయితే మీకు డార్క్ కండిషన్స్లోనైతే అన్లాక్ అవ్వదు, ఇదొకటి. అండ్ ఫేస్ ఐడి కూడా మనకైతే అంత ఫాస్ట్ అయితే ఏమీ లేదు. సో డీసెంట్ ఉంది, మనకైతే ఒక 2 seconds వరకు అయితే టైం పడుతుంది. సో డీసెంటే, మనకైతే ఫేస్ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. ఓవరాల్గా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే మనకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ, జైరో, అంబియంట్ లైట్ సెన్సార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు నోటిఫికేషన్ ఎల్ఈడి కూడా ఉంది. బట్ ఇది మనకు సింగిల్ కలర్ నోటిఫికేషన్ ఎల్ఈడి, ఓన్లీ వైట్ కలరే. మీకు కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, బ్యాటరీలో అయినా, బ్యాటరీ ఫుల్ అయినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఓన్లీ వైట్ కలర్ నోటిఫికేషన్ లైట్ వస్తుంది. సో ఇదొకటి చూసుకోవాలి. అండ్ దీంట్లో నావిగేషన్ కూడా మనకు ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ ఉన్నాయి. సో ఫిజికల్ బటన్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది. సో మనకు ఆడియోని అయితే ఆడిబుల్గానే ఉంది. సో వాయిస్ కూడా నాయిస్ కూడా అంత ఎక్కువ ఏం రావట్లేదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కూడా నేనైతే చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను, ఎక్కడ కూడా నాకైతే కాల్ డ్రాప్స్, సిగ్నల్ కట్స్ ఇట్లాంటి ఏం కనబడలేదు. సో ఓవరాల్గా కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అయితే ఈ మొబైల్లో బాగుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ దీంట్లో ఆడియో క్వాలిటీ చూసుకుంటే మనకు దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. స్పీకర్ మనకు సింగిల్ స్పీకరే, బట్ మనకు లౌడ్గానే వస్తుంది, డీసెంట్గానే వస్తుంది ఆడియో అనేది. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని కూడా నేను ట్రై చేశాను. ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే కూడా మనకైతే ఆడియో క్వాలిటీ అనేది బాగానే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆడియో పరంగా మొబైల్ అయితే మనకు బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నాకు దీంట్లో నచ్చింది దీని డిస్ప్లే. ఈ మొబైల్కి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు దీని డిస్ప్లే. ఎందుకంటే ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ హెచ్డి డిస్ప్లేని ఇచ్చారు వీళ్ళు. మనం ఫుల్ హెచ్డి డిస్ప్లేతో కంపేర్ చేస్తే మనకైతే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. దీని రెజల్యూషన్ కానివ్వండి, దీని పిక్సెల్స్ కానివ్వండి. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు అండ్ ఇంకా వీడియోస్ చూసేటప్పుడు అయితే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు, ఫుల్ హెచ్డీలో వచ్చినంత ఎక్స్పీరియన్స్ అయితే రాదు. సో వీళ్ళు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చుంటే మనకైతే ఇంకొంచెం బెటర్ ఉండేది. సో ఈ మొబైల్కి అయితే దీని డిస్ప్లే ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చిన విషయం గురించి మాట్లాడితే దీని బిల్డ్. ఇది మనకు చూడడానికి మెటల్లోనే ఉంటుంది, బట్ మొత్తం ప్లాస్టిక్ బాడీయే. మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే Xiaomi నుండి చాలా ఫోన్స్, రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 5, రెడ్మీ 4, రెడ్మీ 5 ఈ మొబైల్స్ అన్నిటి కూడా వాళ్ళైతే మెటల్ బిల్ని ఇచ్చారు. బట్ ఇక్కడ మెటల్ బిల్ని ఎందుకు ఇవ్వలేదు నాకైతే అర్థం కావట్లేదు. సో బిల్డ్ ఓకే ఉంది, బట్ మెటల్ బిల్డ్ ఇస్తే మనకైతే ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ దీంట్లో మైనస్ పాయింట్ చూసుకుంటే దీంట్లో కెమెరా. సో కెమెరా మనకైతే బాగానే ఉంది, బట్ చిన్న చిన్న కాన్స్ అయితే ఉన్నాయి. రేర్ కెమెరాతో ఫొటోస్ తీసేటప్పుడు అయితే మనకు డే లైట్ కండిషన్స్లో ఇమేజెస్ అనేవి కొంచెం అండర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, కొంచెం డల్ అండ్ డార్క్గా వస్తున్నాయి కొన్ని కండిషన్స్లో. అండ్ ఇంకొకటి మనము హెచ్డిఆర్ మోడ్లో తీసేటప్పుడు అయితే మనకు డైనమిక్ రేంజ్ అనేది అంత బాగాలేదు. అండ్ ఇంకా మనకు ఇమేజెస్ కూడా డార్క్గా అండ్ అండర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి మనకు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్లో ఫేస్ టోన్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది, ఫేస్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఇదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి లో లైటింగ్ కండిషన్స్లో మనకు రేర్ కెమెరా కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు, మనకు కొంచెం షార్ప్గా రావట్లేదు అండ్ సాఫ్ట్గా వస్తున్నాయి ఇమేజెస్ అనేవి. అండ్ వీడియోలో కూడా మనకైతే కొంచెం నాయిస్ వస్తుంది రేర్ కెమెరా లో లైట్ కండిషన్స్లో. సో ఇది తప్ప మనకు మిగతా అన్ని కండిషన్స్లో కూడా దీని కెమెరా అయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మేజర్ మైనస్ పాయింట్స్ అయితే ఇవి. అండ్
ఇంకా చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చిన్నవి. దీంట్లో మనకు 2 4G సిమ్స్ అయితే ఒకటేసారి మీరు వాడలేరు. ఒక 4G సిమ్ని వాడుతుంటే మీరు ఇంకొక స్లాట్లో సిమ్ మీకు 3G ఆర్ 2Gలో పడిపోతుంది, ఇది ఒకటి. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు 5 GHz వైఫై బ్యాండ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. 5 GHz వైఫై కూడా దీంట్లో సపోర్ట్ అయితే చేయదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ ఇవి. అండ్ ఫైనల్గా దీని ప్రైజింగ్ చూసుకుంటే దీని బేస్ వేరియంట్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ 10,000లో ఉంది. అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB వేరియంట్ 13,000లో ఉంది. సో నన్ను అడిగితే మీరు బేస్ వేరియంట్ అయితే కొనొచ్చు, బట్ హై వేరియంట్ 4GB వేరియంట్కి 13,000 పెట్టడం అయితే వేస్ట్, వాల్యూ ఫర్ మనీ కాదు. 13,000లో మీకైతే ఈ మొబైల్ని నేను అస్సలు సజెస్ట్ చేయను. సో బేస్ వేరియంట్ తీసుకున్నా కూడా మీరైతే 10,000లో ఈ మొబైల్ కొనవచ్చు, బట్ కొన్ని ప్లేసెస్లోనైతే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. డిస్ప్లే దగ్గర, బిల్డ్ దగ్గర, అండ్ వీటి దగ్గరనైతే మీరు కాంప్రమైజ్ అవుతగలుగుతారంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు హెవీ యూజర్ అవుతే కూడా ఈ మొబైల్ని అయితే మీకు రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు హెవీ గేమింగ్ కానీ హెవీ యూజ్ చేస్తే మీకు మంచి బ్యాటరీ కూడా కావాలి. సో దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు ఓన్లీ 3000 ఉంది, మీకు అంత బ్యాటరీ లైఫ్ కూడా రాదు. అండ్ ప్రాసెసర్ కూడా మనకైతే ఓకే ప్రాసెసరే, బెటర్ ప్రాసెసరే, బట్ మరీ ఎక్సలెంట్ ప్రాసెసర్ అయితే కాదు. మీరు హెవీ యూజర్ అయితే మాత్రం దీనికన్నా బెస్ట్ మీరు Asus Max Pro M1కి వెళ్ళండి. మీకు 1000 ఎక్స్ట్రా ఉంటుంది, 11,000లో దాంట్లో మీకు దీనికన్నా మంచి ప్రాసెసర్ వస్తుంది, దీనికన్నా బెటర్ బ్యాటరీ వస్తుంది, అండ్ దీనికన్నా బెటర్ డిస్ప్లే వస్తుంది. బట్ మనకు ఓన్లీ ఫ్రంట్ కెమెరా దాంట్లో మైనస్. సో మీరు హెవీ యూజర్ అయితే మాత్రం దీనికన్నా మీకు ఆ ఫోన్ బెటర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లేకపోయినా ఓకే అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ మొబైల్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవి. సో మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ని బాగా ఒకసారి చూసి మొబైల్ కొనాలా లేదా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఈ మొబైల్ ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి కొనండి. మన ఛానల్కి అయితే కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ from Telugu Tech TV signing out. Jai Hind.